నమస్కారం, మీరు చూస్తుంది వాజన్ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. భోగాపురం ఎయిర్పోర్ట్ లోపలి దృశ్యాలు వైరల్. ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ ప్రారంభం. అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకుంటే దేశ రైతాంగం సర్వనాశనం. రైతు సంఘాల సమన్వయ కమిటీ హెచ్చరిక. చారిత్రక నేపథ్యంలో పంచదారులపై వైసీపీ విష ప్రచారం. విశాఖలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మండిపాటు. మాతృభాష పరిరక్షణకు మార్గం ఏది అంటూ ప్రశ్నిస్తున్న తెలుగు దండు. భాషా రక్షణకై తరలి రావాలని రాష్ట్ర వ్యాప్త చర్చ వేదికకు పిలుపు. ఆగస్టు 1వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. సభా ప్రాంగణం, వేదిక, గ్యాలరీలు, మీడియా సెంటర్, గ్రీన్ రూమ్స్ను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అలాగే వీఐపీ పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ నియంత్రణపై సమీక్షించి ఎక్కడా అంతరాయం కలగకుండా పటిష్ట ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అంతకుముందు టెర్మినల్ భవనాన్ని పరిశీలించి కంట్రోల్ రూమ్గా ఖరారు చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్, జీసీసీ ఎండీ ఎస్ఎస్ శోభిక, ట్రైనీ ఐఏఎస్ హరిఓం పాటియా, జీఎంఆర్ ప్రాజెక్టు హెడ్ రామరాజు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ 2 ఏళ్ల పాలనను ప్రజలలోనికి తీసుకుని వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ చేపడుతున్న ఇంటింటి ప్రచారంపై విజయనగరం పార్టీ కార్యాలయంలో నేడు నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఎమ్మెల్యే పూసపాటి ఆదిత్య, విజయలక్ష్మి, గజపతిరాజు, రాష్ట్ర పరిశీలకులు పీవీజీ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వివరించి ఆ వివరాలు మై టీడీపీ యాప్లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఈ సందర్భంగా వారు కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచార విజయవంతానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వ పాలన అందించిన భరోసాను ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నేతలు తెలిపారు. ఈరోజు మనం నియోజకవర్గం మీటింగ్ కండక్ట్ చేస్తూ మనం మెయిన్గా రీసెంట్గా మనకి సెర్ అనేది జరుగుతూ ఉంది. అయితే ఓటర్ నమోదు మనకి ఏదైనా లోపాలు ఉంటే కూడా మనం అది డిస్కస్ చేయొచ్చు అనేది మనం ఒక టాపిక్ అనేది తీసుకున్నాం. అదేవిధంగా మనం 27 నుంచి మనం 2 సంవత్సరాలు మన గవర్నమెంట్ పూర్తి చేసిన ఎన్డీఏ గవర్నమెంట్ తరుణంలో మనం డోర్ టు డోర్ వెళ్ళి మనం చేసిన పనులు అవన్నీ మనం ప్రజలకి తెలియపరచాలనే ఒక ప్రోగ్రాం మనం పెట్టుకున్నాం. అయితే ఆ ప్రోగ్రాం కూడా మనం డిస్కస్ చేసుకోవటం జరుగుతూ ఉంది. అలాగే మనం చూస్తుంటే ఆగస్ట్ 1న మనకి అల్లూరి సీతారామరాజు గారి పేరుతో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి చేతులు మీదకు ఓపెన్ అవబోతుంది. అయితే ఎప్పుడు మనకి వెనుకబడి జిల్లా అని అనేవారు, ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్తో ఒక వెన్నెముక జిల్లాగా మనం మార్చుతూ ఉన్నాము. అయితే ఈ విధంగా మనం ఈ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కూడా మన క్యాడర్ అందరికీ కూడా చెప్పుకుంటూ చాలా సంతోషం అనిపిస్తూ మనం ఈరోజు మీటింగ్ అద్భుతంగా జరిగింది. అందరికీ నా ధన్యవాదాలు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ బి రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సిద్ధం అవుతుందని, ఆ ఒప్పందం జరిగితే అమెరికా నుండి పన్నులు లేకుండా వచ్చే చౌక దిగుమతుల వల్ల మన రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటికే ఆ ప్రభావంతో పొగాకు, మొక్కజొన్న, మామిడి, పత్తి తదితర పంటల ధరలు తగ్గిపోయాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని, అగ్రిమెంట్లు అమల్లోనికి వస్తే ఆహార వాణిజ్య పంటలు పండించే 11 కోట్ల మంది రైతులు, 8 కోట్ల మంది పాడి రైతులు, గొర్రెలు, మేకల, కోళ్ల పెంపకందారులు పూర్తిగా దివాలా తీస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు అమెరికాతో భారత ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయొద్దనేసి ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన అనేది రైతు సంఘాలు తెలియజేస్తున్నాయి. అందులో భాగంగానే విజయనగరం తెలియజేస్తున్నాం.
ఈరోజు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కానీ జరిగితే భారత రైతాంగం మొత్తం కూడా దివాలా తీస్తారు. ఎందుకంటే ఈరోజు ఎటువంటి పన్నులు లేకుండా అమెరికాలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా భారతదేశంలోకి దిగుమతి చేసి ఈరోజు భారత రైతాంగాన్ని దెబ్బతీయాలని ఈరోజు ట్రంప్ మోడీ ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని భారతదేశ రైతాంగం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించాలని కూడా ఈరోజు రైతు సంఘాల తరఫున కోరుతున్నాం. భారత రైతాంగానికి తీవ్ర నష్టం. ఈ అమెరికాలో 60% వరకు రైతుల పెట్టుబడికి సబ్సిడీ ఇస్తూ మన దేశంలో 2% సబ్సిడీ ఇచ్చే రైతులతోటి పోటీ పడాలా. ఈరోజు అమెరికాతోటి భారత్ స్వేచ్ఛ ఒప్పందం వల్ల పూర్తిగా సుంకాలు లేకుండా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే మొక్కజొన్న మొత్తం పంటలు అలాగే పాలు అలాగే మాంసం ఉత్పత్తులు ఈరోజు దేశంలో డంప్ అవుతాయి. దానివల్ల ఇక్కడ రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుంది. అలాగే మన ఇండియా నుంచి అమెరికా ఎగుమతుల పైన కూడా అక్కడ దిగుమతి సుంకం వేస్తున్నారు. ఈ విధంగా మన భారత రైతాంగాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం ఈ కార్పొరేట్ సంస్థలకు బహుళజాతి సంస్థలకు అమెరికాకు ట్రంప్కు తాకట్టు పెట్టారు. దీనివల్ల భారత రైతాంగం భవిష్యత్తులో తీవ్రమైన సంక్షోభంలో పడతారు. ప్రతి రైతుకి 60 సంవత్సరాల రైతుకి 60,000 పెన్షన్ ఇవ్వాలా, రైతుల రుణమాఫీ మొత్తం మాఫీ చేయాలా, ఈరోజు 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని ఈరోజు భారత ప్రభుత్వాన్ని భారత ప్రధానమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఎంఏ టైప్ 1 అనే అరుదైన వ్యాధితో చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్న కృష్ణ అనే చిన్నారికి ర్యాపిడో డ్రైవర్ మణి భరోసానిచ్చారు. ఆ పసిబిడ్డ ప్రాణాలు కాపాడేందుకు సోషల్ మీడియా వేదికగా 100 మంది నుంచి ఆర్థిక నిధులు సమీకరించేలా కృషి చేశారు. అంతటితో ఆగకుండా తన సొంత కొత్త బైకును సైతం విక్రయించి ఆ బాలుడి వైద్యం కోసం తన వంతు సహాయంగా సాయశక్తులు శ్రమిస్తున్నారు. తోటి మనుషుల పట్ల ఆయన చూపుతున్న ఈ మానవత్వం దైవం మానుష రూపేణ అనే నానుడి నిజం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైవేటు భాగస్వామ్యం ప్రవేశపెడుతూ జారీ చేసిన జీవోఎంఎస్ నెంబర్ 396పై రాష్ట్ర సంఘం పిలుపు మేరకు దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ కార్యక్రమం 3వ రోజుకు చేరుకుంది. ఈ నెల 31వ తేదీ వరకు సామూహికంగా పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తామని అసోసియేషన్ సభ్యులు దేవుడు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఏమిటి ప్రయోజనమని, మా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. 396 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా డాక్యుమెంటేషన్ రైటర్లు జీవనోపాధిని కోల్పోతారని అన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రామ్ సింగ్ ప్రసాద్, బల్వాడ సునీల్ కుమార్, కె శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. తీసుకురావాల్సింది ఏంటంటే నిజంగా సాంకేతిక లోపమాలు అయితే ఏదైతే ఉన్నాయో సంబంధించిన సబ్ రిజిస్ట్రీ కార్యాలయంలో ఉన్న సిబ్బంది లోటుపాట్లు సంస్థలలో సిస్టంలోనే ఏదైనా లోపాలు ఉంటే దాన్ని సవరించాలి, దాన్ని రెక్టిఫై చేయాలి. కానీ మా యొక్క వృత్తిని ఎప్పుడు కూడా తీసేసి మా వృత్తిని కూలగొట్టి మా యొక్క డాక్యుమెంట్ వ్యవస్థ యొక్క రైటర్ని జీవో నంబర్ 396ని తీసుకొచ్చి మా ఉపాధిని కోల్పోయే రోడ్డుకి ఎక్కిన పరిస్థితి ఈ రోజుని తీసుకొస్తుంది. ఇదే మా ప్రభుత్వం నుంచి కోరుకునే నిరసన ఏదైతే ఉందంటే 396 జీవో నంబర్ని రద్దు చేసి ఆర్ఎస్ కేంద్రాలను వెనక్కి తీసుకొని ఈ ఆర్ఎస్ కేంద్రాల వల్ల లబ్ధి పొందిన వారు ఎవరంటే పారిశ్రామికవేత్తలు అలాగే కార్పొరేట్ కంపెనీల వారు మాత్రమే లబ్ధి చేరుతుంది. కానీ దానివల్ల తదుపరి మా దస్తావేజు లేఖర్లందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా కూడా మేము కోల్పోయిన పరిస్థితి ఉంది. మా వృత్తిని, మా జీవనాన్ని, నిజంగా మా ఉనికిని, మా శక్తిని పూర్తిగా మేము కోల్పోతున్నామని సభాముఖంగా తెలియపరుస్తున్నాము. రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైవేటీకరణ జీవోకు వ్యతిరేకంగా దస్తావేజు లేఖల పెన్ డౌన్ 3వ రోజుకు చేరుకుంది. ఈ నెల 31వ తేదీ వరకు ఈ ఆందోళన కొనసాగుతుందని అధ్యక్ష కార్యదర్శులు శేషగిరి, బొల్లుమోహన్లు తెలిపారు. తమ ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే లోకం నాగమాధవి స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. 3 రోజులుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో కార్యాలయాలు బోసిపోయాయి. ప్రజలు అపోహ పడొద్దని కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లుగా సబ్ రిజిస్ట్రార్ తేజస్వరరావు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు కొత్తగా ప్రజలకు మరింత పారదర్శకమైన సేవలు అందించుటకు ప్రభుత్వము కంకణం పట్టుకొని రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు తీసుకురావడానికి ప్రపోజల్స్ పెట్టడం జరిగిందండి.
దీన్ని ఏంటంటే వీళ్ళ ప్రతి దస్తావేజు లేఖలు వాళ్ళ జీవనోపాధి పోతుందన్న ఒక రకమైన అభద్రతా భావంతో ఇప్పుడు స్ట్రైక్ చేయడం జరుగుతుందండి. ప్రజలు 50 మంది మీకు ఇటువంటి ఇబ్బంది లేకుండా మేము పీడీ పబ్లిక్ డేటా ఎంట్రీ అసిస్టెంట్స్ని కూడా మేము నియమించడం జరిగింది. ప్రజలు నేరుగా మా వద్దకు వచ్చినట్లయితే వాళ్ళకు దస్తావేజ్ ప్రిపరేషన్ నుండి రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యత మేము వహిస్తూ వాళ్ళకి చక్కగా సర్వీసులు అందజేయడానికి మా ఐజీ గారు ఆదేశముల మేరకు, ప్రభుత్వం వారి ఆదేశముల మేరకు మేము సర్వదా కృషి చేస్తామని మీకు తెలియపరుచుకుంటున్నానండి. రేషన్ కార్డు లబ్ధిదారులకు సక్రమంగా సరుకులు అందజేయడంతో పాటు పంపిణీలో సమయపాలన మరియు నాణ్యతా ప్రమాణాలు ఎన్నవన్నాయో తెలుసుకునేందుకు ప్రభుత్వం IVRS వ్యవస్థను తీసుకుని వచ్చిందని అధికారులు తెలిపారు. దీని అమలు తీరుపై అలాగే డీలర్లు విధిగా పాటించాల్సిన నిబంధనలపై బుధవారం కలెక్టరేట్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనగరం మండల డిప్యూటీ తహసీల్దార్ రామారావు డీలర్లకు పలు కీలక సూచనలు చేశారు. లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రజలు నిర్దేశించిన నిబంధనల ప్రకారం రేషన్ పంపిణీ జరగాలని, సర్వత్రా పారదర్శకత పాటించాలని ఆయన స్పష్టం చేశారు. వివిధ మండలాల నుంచి చాలామంది ఆఫీషియల్ డీలర్ని రమ్మడం జరిగింది. ఏ ఉద్దేశంతో అంటే IVRS కాల్స్ అనేది ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం డీలర్ సక్రమంగా సరుకులు ఇస్తున్నారా లేదా, సరుకుల నాణ్యత బాగుందా లేదా అన్న దాని గురించి, మరియు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏ డిపోకి ఆ డిపోకి సంబంధించిన సరుకులు మాత్రమే ఇవ్వడానికి గాను ప్రభుత్వ ఉత్తర్వులు అన్నీ సక్రమంగా పాటించాలని వివిధ మండలాల నుంచి డీలర్లందరినీ పిలవడం జరిగింది. ఈరోజు అనివార్య కారణాల వల్ల DSO గారు మీటింగ్ పెట్టినప్పటికీ కూడా మన ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం వల్ల అక్కడికి వెళ్ళడం జరిగింది. కావున ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డీలర్లందరినీ సక్రమంగా సరుకులు పంపిణీ చేయమని, ప్రజల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఇబ్బందులకు తావివ్వకుండా డీలర్లు సక్రమంగా పనిచేయాలని మన గౌరవ DSO గారు ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. ఆ విధంగా అందుకోసం గాను ఈ వివిధ మండలాల నుంచి వచ్చిన ఈరోజు ఎల్కోట, వేపాడ, కొత్తవలస వగైరా విజయనగరం అన్ని మండలాల నుంచి వచ్చిన డీలర్లందరికీ కూడా ఈ సూచనలు జారీ చేయడమైంది. సత్య డిగ్రీ PG కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో కృత్రిమ మేధస్సు అంశంపై ఒకరోజు అవగాహన వర్క్షాప్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి IBM మాస్టర్ ట్రైనర్ డోలి హర్షతేజ్ ఎడ్యునేట్ సంస్థ ద్వారా హాజరై విద్యార్థులకు శిక్షణ అందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కళాశాల సంచాలకులు డాక్టర్ M శశిభూషణ్ రావు మాట్లాడుతూ నేటి ప్రపంచంలో కృత్రిమ మేధస్సు అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని అన్నారు. విద్యార్థులు సాంప్రదాయ విద్యతో పాటు AI, డేటా అనలిటికల్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అధునాతన నైపుణ్యాలు అభ్యసించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను సులభంగా పొందగలరని పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. మా కాలేజ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఒక 1 డే వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాము ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కోసం. సో మనందరికీ తెలుసు AI టెక్నాలజీ ఫ్యూచర్ టెక్నాలజీ అంటున్నారు అని ప్రస్తుతం అందరూ చాలా సెక్టర్స్లో AIని యూజ్ చేస్తున్నారు. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ లైఫ్లో, లేకపోతే వాళ్ళ వర్క్లో, లేదా కమ్యూనికేట్ చేయాలన్నా దేనికైనా ఎవ్రీ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఎడ్యుకేషన్, సో ఇన్ ఆల్ సెక్టర్స్ రెవల్యూషన్ యాజ్ ఇట్ ఈస్. సో ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్స్ గురించి బేసిక్స్ అండ్ హౌ టు అప్లై అనేది ప్రతి ఒక్కళ్ళం తెలుసుకోవాలి. బట్ స్టూడెంట్స్కి అయితే వాళ్ళు కెరీర్ని డెవలప్ చేసుకునే ఏజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా చాలా చాలా అవసరం. ఆ ఉద్దేశంతో మేము ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ అసోసియేషన్తో ఈ వర్క్షాప్ని మా కళాశాలలో కండక్ట్ చేస్తాం. దాసన్నపేట ప్రాంతంలో జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జగన్నాథ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వెంకటరామకృష్ణాచార్యులు మాట్లాడుతూ కొన్ని తరాల నుంచి ఈ ప్రాంతంలో జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు రోజుకొక అవతారంలో జగన్నాథ స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారని చెప్పారు. 24వ తేదీన మారు రథయాత్ర ఉత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. శుక్రవారం నాడు స్వామివారు బయలుదేరి అంటే 10:30 గంటలకు పచ్చిదుర్మూర్తుల అనంతరం బయలుదేరి ఆ రథయాత్ర 2వ రథయాత్ర ఉత్సవానికి సిద్ధపడతారు. ఆయన రక్షాబంధన అనంతరం స్వామివారికి భక్తులందరికీ కూడా ఆయన దర్శన భాగ్యం కలిగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత రాత్రి 8:30 గంటల వరకు, ఎందుకంటే భగవానుడు భక్తజన ప్రియుడు,
ఆ భక్తజనుల్ని రక్షించడం కోసం, భక్తజనుల్ని కాపాడడం కోసమే ఆయన ప్రత్యేకంగా విశేషంగా ఈ స్వామివారి రథయాత్ర ఉత్సవం జరుగుతుంది. ఎక్కడా లేని విధంగా జగన్నాథ స్వామివారి ఉత్సవాల్లో మాత్రమే 10 రోజుల పాటు స్వామివారు గర్భాలయాన్ని విడిచిపెట్టి భక్తులను రక్షించడం కోసమని ఇంద్రజుమ్న మహారాజుకి ఇచ్చినటువంటి వరప్రభావం వలన ఆ స్వామివారి ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ కూడా విశేష కార్యక్రమాలు అయ్యాయి. రథం మీదే దర్శనం చేసుకోవాలి. ఎందుకు రథం మీదే దర్శనం చేసుకోవాలంటే వేదాల్లో చెప్పినట్టుగా రథస్థం మాధవం దృష్ట్యా పునర్జన్మ నలభ్యతే. రథం మీద ఎవరైతే భగవంతుడిని దర్శనం చేసుకుంటారో అలాగే జగన్నాథ స్వామివారి రథచక్రాలు చాలా విశేషమైనమాట. మనకంటే 4-6 చక్రాలతో మనం నడిచేస్తున్నాం, కానీ లెక్క ప్రకారం అయితే చాలా జగన్నాథ స్వామి రథచక్రాలకి విశేషంగా పరిమితి ఉందన్నమాట. ఆ రథచక్రాలకి అలాగే ప్రతి దీంట్లో కూడా స్వామివారికి కొంత విశేషత్వం కనిపిస్తూ ఉంటుంది జగన్నాథ స్వామి యాత్రలో. అందువల్ల అందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదం తీసుకుంటారని కోరుతున్నాం. అమరావతి ఛాంపియన్షిప్ 2026లో భాగంగా అండర్-17, అండర్-23 విభాగాల నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు జూలై 16 నుంచి ఆగస్టు 26 వరకు నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు విజయనగరం విజయ స్టేడియంలో జిల్లా క్రీడా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ్యురాలు పుష్పటి ఆదిత్య, విజయలక్ష్మి గజపరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. క్రీడా రంగంలో బాగా రాణించి విద్యార్థులకు, జిల్లాకు మంచి పేరు తీసుకొని రావాలని కోరారు. ధ్యాన్ చంద్ను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సర్విద్య స్టేడియంను గోవా గవర్నర్ అశోక్ గజపరాజు గారు ఎంతగానో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. క్రీడలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ చైర్మన్ కర్రోతి నరసింహరావు, డిఎస్డిఓ వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు ఐవి రాజు, గంటా రవి తదితరులు పాల్గొన్నారు. మంచి అవగాహన ఉన్న ఇక్కడ క్రీడాకారులు ఎన్నో స్థాయిల్లో, రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ప్లేస్ ని వాళ్ళు అట్టడుగున పెట్టాలని చెప్పేసి ప్రయత్నించడం చాలా దుర్మార్గమైన విషయం. అయితే మొన్న 2 సంవత్సరాల ముందు ఎమ్మెల్యేగా వచ్చిన మన అదితి మేడం గారు పట్టు వదలకంట స్పోర్ట్స్ స్కూల్ ని మళ్ళీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్కూల్ ఇక్కడ తీసుకురావడానికి ఆవిడ చేసిన ప్రయత్నాలకి నిజంగా అందరం కూడా శుభాకాంక్షలు తెలపవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం. ఈ రోజు ముఖ్యమైన ఈ 6 స్పోర్ట్స్ ని కూడా పెట్టడం జరిగింది. జిల్లా స్థాయికి వచ్చేసరికి సుమారు 12. నగరంలో మనకి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లో పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు వారి పూర్తి పొటెన్షియల్ తీసుకోవాలంటే స్పోర్ట్స్ ఒక భాగం, మ్యూజిక్, డాన్స్ ఒక భాగం, అలాగే ఎడ్యుకేషన్ అనేది, మనకి అకాడమిక్స్ అనేది ఒక భాగం. అయితే అన్ని కలిపితే మనం ఒక అద్భుతమైన సిటిజన్ గా తీర్చిదిద్దాలంటే ఇవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేయాలి మన లైఫ్ లో. అన్ని కూడా మనం నేర్చుకోవాలి. అయితే మనం స్పోర్ట్స్ దగ్గరికి వస్తే ఒక పక్క మనకి విజీ స్టేడియం ఉంది, రాజీవ్ స్టేడియం ఉంది, అలాగే మనకి షటిల్ ఏరియాస్ ఉన్నాయి ఆడుకోవటానికి, అలాగే మనకి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. విజయనగరంలో లేనటువంటిది ఏమీ లేదు, అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి. అయితే ఈ స్పోర్ట్స్ లో మీరందరూ కూడా ఎంత సద్వినియోగం చేసుకుంటారు, అది మీకు అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి, మీరెంత సద్వినియోగం చేసుకుంటారు, మీ పేరెంట్స్ ఓపిక ఏ విధంగా, మీ పేరెంట్స్ అంత ఓపిక పెట్టి మీ అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఎంతో కృషి చేస్తున్నారు. విజయనగరం పట్టణంలో మహిళలు, పిల్లల రక్షణ ధ్యేయంగా 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలలో ఇంటింటికి తిరిగి మహిళలకు భద్రతా కరపత్రాలు పంపిణీ చేశారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. అత్యవసర వేళలో శక్తి యాప్ ద్వారా SOS బటన్ ఉపయోగించాలని సూచించారు. మహిళల రక్షణ, గంజాయి నిర్మూలన కోసం పోలీస్ శాఖ 24 గంటలు అందుబాటులో ఉంటుందని 2వ పట్టణ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. దాని మీద పోలీసు ఎంతవరకు పనిచేస్తుంది అంటే ఎన్ని ఎఫర్ట్స్ పడుతుంది అని తెలియజెప్పడానికి ఈ పాంప్లెట్ మీకు ఇవ్వడం జరిగింది. అంటే మహిళల తాలూకు భద్రతలో కానీ, గంజాయి నిర్మూలన కానీ, రోడ్డు ప్రమాదాల్లో కానీ పోలీసు 24 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉంది.
కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలు విడనాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రైతు, కౌలు రైతు, కార్మిక, వ్యవసాయ, కార్మిక సమన్వయ పార్వతీపురం మన్యం జిల్లా కమిటీలో డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా ఆయా నాయకులు మాట్లాడుతూ అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సిద్ధం కానున్నదని, అటువంటి ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని ఎస్కేఎం సమన్వయ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. అమెరికాతో భారతదేశం వాణిజ్య ఒప్పందం జరిగితే అమెరికా నుంచి పన్నులు లేకుండా వచ్చే చౌక దిగుమతుల వల్ల మన రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఆ ప్రభావంతో పొగాకు, మొక్కజొన్న, మామిడి, పత్తి తదితర పంటల ధరలు పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. అగ్రిమెంట్లు అమల్లోకి వస్తే ఆహార వాణిజ్య పంటలు పండించే 11 కోట్ల మంది రైతులు, 8 కోట్ల మంది పాడి రైతులు పూర్తిగా దివాలా తీసే పరిస్థితి నెలకొంటుందని అన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన పైశాచిక దాడులను ఆపాలని, సీజేపీ డిమాండ్లను మోదీ ప్రభుత్వం పరిష్కారం చేయాలని కోరారు. మోదీ ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. బానిసలుగా చేస్తున్నారు. అలాగే వ్యవసాయ కార్మికులకి ఉపాధి ఉంటే ఉపాధి హామీ చట్టాన్ని తీసేసి ఆ డబ్బుని కార్పొరేట్లకి దారాదత్తం చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళని కాదు, అన్ని రకాల రంగాల కార్మికుల్ని, ప్రజల్ని, రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈరోజు ఇబ్బందులకు ప్రక్క ఎదుర్కొంటే ప్రజలకి, అలాగే ప్రజాప్రతినిధులకి, రైతులకి తెలియకుండా తప్పుడు మార్గంలో వాణిజ్య ఒప్పందాలు చేసుకొని అమెరికా నుండి ఇక్కడికి దిగుమతి చేసుకుంటే వాటి మీద పన్ను లేదు. ఇక్కడి నుండి రైతులు పండించేవి ఎగుమతి చేస్తే విపరీతమైన పన్నులు వేసే ఒప్పందాన్ని చేసుకొని వాటిలో పార్లమెంటుకు కూడా చెప్పలేదు, ఎవరికీ కూడా తెలియదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంఘ నాయకులు బంద్కి పిలుపునిచ్చారు. పార్వతీపురం సుందరయ్య భవనం కార్యాలయంలో విద్యాసంఘం నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. విద్యాసంఘం నాయకులు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని, అలాగే నీట్ పరీక్ష లీకేజీ అవ్వడం ఎన్డీఏ బీజేపీ కూటమి ప్రభుత్వంపై విద్యాసంఘం నాయకులు మండిపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని అన్ని విద్యాసంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల రాష్ట్ర వ్యాప్తంగా 24వ తేదీన బంద్కు పిలుపునిచ్చారు. ఢిల్లీలో విద్యార్థులు, యువకుల సమస్యలపై నీట్ పరీక్షపై పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళపై లాఠీ చార్జ్ చేపట్టడం బీజేపీ ప్రభుత్వం అఖిల విద్యాసంఘం నాయకులు మండిపడ్డారు. చనిపోయిన విద్యార్థులకు ఎక్స్క్యూజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే నీట్ పరీక్షా పత్రం ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం సుమారుగా 12 ఏళ్ళు అయింది ఇప్పుడు అధికారంలో ఉండి. ఈ యొక్క 12 సంవత్సరాల అధికారంలో సుమారుగా 89 సార్లు నీట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వడం ఎంతో దురదృష్టకరమైన సందర్భం. ఎందుకోసం అంటే ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ అయినటువంటి నీట్ ఎగ్జామ్ ఎంతో మంది ఉన్నత భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ యొక్క నీట్ పరీక్ష లీక్ అవ్వడం అనేది ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం వైఫల్యం ఎంతైనా కనిపిస్తా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే దీనికి బాధ్యత వహిస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి అన్ని విద్యార్థి సంఘాలు 24వ తారీఖున బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు విజయనగరం పర్యటన నేపథ్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ఏఐటీయూసీ యూనియన్ నేతలు రంగరాజు, జలగడుగుల కామేష్ ఆధ్వర్యంలో కార్మికులు ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మిని కలిసి ఈ నిర్ణయాన్ని తెలిపి వినతిపత్రం సమర్పించారు. సూపర్వైజర్గా ఉన్నవారిని కొనసాగించాలని, వారాంతపు సెలవులు, పనిముట్లు ఇవ్వాలని, సచివాలయానికి 15 మంది చొప్పున కార్మికులను కేటాయించాలని, మృతి చెందిన లేదా రిటైర్డ్ కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వారు కోరారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. అలాగే సెమినార్స్ కూడా ఇచ్చాం. సెమినార్స్లో కూడా 11 సమస్యలు ఉన్నాయి. ఆ 11 సమస్యలు పరిష్కారం చేయమన్నాం. సెమినార్ ఊళ్ళో లేని కారణం వాయిదా చేశారు. వచ్చాక ఆ సమస్యలు పరిష్కరించకపోతే కార్మికులందరూ కూడా చాలా అసంతృప్తి ఉన్నారు. అలాగే ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో స్థానిక ఎమ్మెల్యే గారు కాబట్టి ఎమ్మెల్యేలు కూడా ఈ కార్మిక సమస్యలన్నీ తెలియపరిచాం. ఈ సమస్యల్లోని 11 డిమాండ్లు కూడా అన్ని కార్మికుడు చేయవలసిన డిమాండ్లే, ఏం గొంతెమ్మ కోరు కాదు. ఆ 11 డిమాండ్లు కూడా ఎమ్మెల్యే గారు చూసి పరిష్కారం చేసి కార్మికులకి అందరూ కూడా, మున్సిపల్ కార్మికులు అందరూ కూడా ఈ పని భారం కానీ, అలాగే ఉద్యోగ భద్రత కానీ, అలాగే ఏదైతే సూపర్వైజర్ కేటగిరీ ఉందో అన్నింటినీ కూడా సాధారణంగా ఎమ్మెల్యే గారు పరిశీలించి కార్మికులు న్యాయం చేయాలని ఏఐటీయూగా విజ్ఞప్తి చేస్తారు.
శృంగవరపుకోట మండలంలోని దొగ్గపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను డీసీఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ సందర్శించి పాఠశాలలోని విద్యా ప్రమాణాలు, విద్యార్థుల ప్రతిభ, ఉపాధ్యాయుల అంకితభావాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చవచ్చని ఈ పాఠశాల నిరూపిస్తుందని అన్నారు. ఈ పాఠశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం నవోదయ, సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో 9, 10 తరగతులు చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కోసం కోడెల శివపార్వతి ఫౌండేషన్ చేపట్టిన ప్రాజెక్టు అక్షర ఒక బలమైన పునాదిగా నిలుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఆకాంక్షించారు. మద్దెలపాలెం పెటాపురం కాలనీలో ఎన్ఆర్ఐ రాహుల్ జోషి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ట్యూషన్ కేంద్రాన్ని పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించి విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ రాహుల్ జోషి తన తాత ఎండవల్లి రంగారావు చౌదరి, అమ్మమ్మ శివపార్వతి, తల్లి సుప్రజారాణి ఇచ్చిన స్ఫూర్తితో విదేశాలలో ఉన్నప్పటికీ పుట్టిన గడ్డను మరువకుండా ఉచిత ట్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. విద్యాబుద్ధులు నేర్పించడంలో రాణి మెమోరియల్ అని పేరు పెట్టారు. ఈ చుట్టుపక్కల అందరికీ కూడా వాళ్ళు ఆశ్రయం ఇచ్చి పిల్లల్ని చదివించడం, ముఖ్యంగా 8, 9, 10వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ కూడా 10th క్లాస్లో అద్భుతంగా రాణించడానికి రాత్రిపూట కూడా ట్యూషన్ చెప్పడంతో పాటు రాత్రి వాళ్ళ ఇంట్లో ఉంచుకునేవాడు. ఆ విధంగా మా ఏరియాలో రాణి మెమోరియల్ అంటే అటువంటి మంచి పేరుంది. రాణి మెమోరియల్ ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక 40 సంవత్సరాలు బట్టి ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు అందించింది. ఇద్దరు కూడా మంచి టీచర్స్. ఆ విధంగా పిల్లల్ని కూడా అక్కర్ చేసుకొని, అలాగే కుటుంబ సభ్యులు కూడా అదే విధంగా స్కూల్ చిన్నదైనా కూడా చాలా పెద్ద పెద్ద పనులు చేసింది. అనేక మంది విద్యార్థులు తయారు చేశారు. వాళ్ళు అనేక విదేశాల్లో చదువుతున్నారు. ఈ విధంగా అనేక మంది విద్యార్థుల్ని ఇక్కడ తయారు చేసి పంపించడం జరిగింది. అటువంటి ఒక భావాలు కలిగి ఒక మంచి చేయాలి అనే ఒక ప్రయత్నంలో భాగంగా గతంలో ట్యూషన్స్ అక్కడ పెట్టేవాళ్ళు, కానీ కొన్ని స్కూల్స్లో ట్యూషన్స్ పెడుతున్నారనే అభిప్రాయం వచ్చింది. కాబట్టి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకి, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్న పిల్లలకి మ్యాథమెటిక్స్, సైన్సెస్లో అలాగే లాంగ్వేజెస్లో వాళ్ళకి మంచి తర్ఫీదు ఇద్దామని చెప్పి ఆ విధంగా ట్యూషన్ సెంటర్ ప్రారంభిస్తున్నారు. కేవలం అంతవరకే కాకుండా అక్షర అని చెప్పి దానికి నామకరణం చేయడం కూడా చాలా గొప్ప విషయం. అందరికీ కావాల్సింది ఏంటంటే చదువుతుంటాం, కానీ ఫౌండేషన్ వాళ్ళకి సరిగా ఉండదు. 10th పాస్ అయిపోతారు కానీ ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. కనుక అటువంటి ఒక మంచి ఆలోచనతో అక్షర ప్రాజెక్ట్ ప్రారంభించినందుకు వాళ్ళ అభినందనలు తెలియజేస్తాను. తను ఎంచుకున్న ఈ 5 ఎలిమెంట్స్లోని రకరకాల కార్యక్రమాలని డిజైన్ చేయడం జరిగింది. ఈ నెల 24వ తేదీ శుక్రవారం సంప్రదాయ పద్ధతిలో వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సాయంత్రం 4:30 శ్రీ 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 జగన్నాథ బహుడా రథయాత్ర ప్రారంభం కానుందని హరే కృష్ణ మూవ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ యాదరాజు దాసు తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెన్నేటి నగర్, వర్మ కాంప్లెక్స్, మురళీనగర్, ఈస్టర్న్ పార్క్, మాధవదార్ వద్ద రథయాత్ర ముగుస్తుందని తెలిపారు. సాయంత్రం 8 గంటలకు శ్రీ జగన్నాథ స్వామి మంగళహారతి, ప్రసాద వితరణతో కార్యక్రమం పూర్తి అవుతుందని, కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ్ బహుడా రథయాత్రను జూలై 24వ తారీఖు అనగా శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకి ఎన్జిఓస్ కాలనీలో గల శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి మందిరం నుంచి ప్రారంభమయ్యి అయ్యప్ప నగర్, తెన్నేటి నగర్, మురళీనగర్ మెయిన్ రోడ్, వర్మ కాంప్లెక్స్, అలాగే కళింగనగర్ ఈస్ట్ పార్క్లో ఈ యొక్క రథయాత్ర ముగుస్తుంది. ఈ రథయాత్ర జరుగుతున్నంతసేపు భక్తులు జై జగన్నాథ్, జై జగన్నాథ్, హరే కృష్ణ మంత్రం, అలాగే కోలాటాలు, నృత్య ప్రదర్శనలు, ప్రసాద వితరణ, ఈ విధంగా అంగరంగ వైభవంగా రథయాత్ర నడుస్తుందండి. శాస్త్రం చెప్తారు, రథేచ వామనం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. ఎవరైతే రథం మీద జగన్నాథుని చూస్తూ ఆ రథాన్ని లాగుతారో పునర్జన్మన విద్యతే అని చెప్తారు. సో ఇంత మంచి అవకాశం కలిగించారని ఈ యొక్క బహుడా రథయాత్ర కార్యక్రమాన్ని మనం తలపెట్టడం జరిగింది. ఏంటి బహుడా అనేది ఒక ప్రశ్న మన మైండ్లో ఉండొచ్చు. బహుడా రథయాత్ర అంటే తిరుగు ప్రయాణం. మనం వారం రోజుల క్రితం చూసుకుంటే రథయాత్ర మహోత్సవం మనం చేసుకోవడం జరిగింది. సుమారు కొన్ని వేల మంది భక్తులు దాంట్లో పాల్గొన్నారు. ఆ రథయాత్ర అంటే ఏంటంటే భగవంతుని ద్వారక నుంచి బృందావనానికి భక్తులు ప్రేమతో తీసుకెళ్లేదాన్ని రథయాత్ర అంటారు. మళ్ళీ తిరిగి బృందావనం నుంచి భక్తులు ఆయన్ని తీసుకెళ్ళి మళ్ళీ ద్వారకలో తీసుకెళ్లేదాన్ని బహుడా రథయాత్ర అంటారు. సో ఈ రథయాత్రను మనం అందరు నోట్ చేసుకోవాల్సిన కోరుతున్నాం. డేట్ జూలై 24 శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు
శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి మందిరం ఎన్జిఓస్ కాలనీ నుంచి ప్రారంభమయ్యి ఈస్ట్ పార్క్లో ముగుస్తుంది. ఆ లాస్ట్ పాయింట్లో మనం సాంస్కృతిక కార్యక్రమాలు, మహామంగళారతి, తీర్థప్రసాదం కూడా ఉంటుంది. మేము విశాఖపట్నం వాసులు తెలియజేసుకుంటుంది ఏంటంటే ఈ రథయాత్ర కార్యక్రమంలో పాల్గొని ఆ జగన్నాథ మహాప్రభు యొక్క కృపను పొందవలసిందిగా కోరుకుంటున్నాం. మాతృభాష అభివృద్ధికి మార్గమేది అనే అంశంపై విజయవాడ వేదికగా ఈ నెల 26వ తేదీన రాష్ట్ర స్థాయి చర్చా వేదిక ఏర్పాట్లు చేసినట్లుగా తెలుగు దండు వ్యవస్థాపక అధ్యక్షులు పరవస్తు సూరి తెలిపారు. ఈ మేరకు కానీ ఆయన ఆ లైన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కవులు, కళాకారులు, భాషావేత్తలు, భాషా ఉద్యమకారులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని మాతృభాష రక్షణ కోసం తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. రాజకీయ ప్రస్తావన లేకుండా, వ్యక్తిగత విమర్శలకు తావు లేకుండా ఈ కార్యక్రమం జరగాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ప్రాథమిక విద్యను మాతృభాష తెలుగులోనే కొనసాగించాలని ప్రథమ డిమాండ్ అని స్పష్టం చేశారు. అమ్మకు వందనం, అమ్మ భాషకు వందనం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన మాతృభాష రక్షణ కోసం ఈ నెల 26వ తేదీ అంటే వచ్చే ఆదివారం మనం విజయవాడలో రాష్ట్ర స్థాయి చర్చా వేదిక ఏర్పాటు చేస్తున్నాం. కారణం ఏంటి అంటే సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి గారి చుట్టూ తిరిగాం, విద్యామంత్రి గారి చుట్టూ తిరిగాం, సాంస్కృతిక శాఖ మంత్రి గారి చుట్టూ తిరిగాం, మండలి వారి చుట్టూ తిరిగాం. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకో 10 పేర్లు చెప్పాలి. మనం ఎన్ని వినతులు ఇచ్చినా వాళ్ళకి ఎటువంటి ఖాతరీ లేదు. కుక్కతోక వంకర అన్నట్లుగా ఈ ఆంగ్ల భాష మీద ఆంగ్ల మోజును మాత్రం ఈ కూటమి ప్రభుత్వం బయటపడలేదు. ఇంకా మనము ఎవరిని పల్లెత్తు మాట అనకూడదు అని ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ, ఈ చిన్న చిన్న ఉద్యమాలు చేసినప్పటికీ, సత్యాగ్రహాలు, నిరసనలు తెలిపినప్పటికీ ఈ చీమ కుట్టినట్టు కూడా లేదు ఈ కూటమి ప్రభుత్వానికి. ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వాన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఎందుకంటే అది ఒక రాజకీయ క్రీడ ఆ కూటమి అనేది. కేవలం ఈరోజు మన తెలుగు భాషకు ప్రధాన బాధ్యుడు, ముద్దాయి ఎవరు అంటే తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పేరు పెట్టుకొని, ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకొని వెళ్ళి శాసనసభలో కూర్చొని ప్రాథమిక విద్య వరకు మాతృభాషలో పెట్టండి, తెలుగులో పెట్టమండి అంటే ఏం కావాలి మీకు అని రేపు మనం విజయవాడ వేదికగా అడగబోతున్నాం. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కవులు, కళాకారులు, భాషావేత్తలు, సాహితీవేత్తలు, భాషోద్యమకారులు అందరూ దాదాపు 200 మంది దాకా వస్తున్నారు. అందరి సూచనలు, సలహాలు తీసుకుంటాం. ఒక నివేదిక తయారు చేస్తాం. ముఖ్యమంత్రి గారికి ఈ నెలాఖరు లోపల అందజేస్తాం. ఆగస్టు 15 లోపల ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని పక్కన పెట్టేస్తున్నాం. ప్రధాన ముద్దాయి తెలుగుదేశం, ముఖ్యంగా చంద్రబాబు గారే. ఆగస్టు 15వ తేదీ లోపల మేము అడిగిన నిక్కచ్చులు, భాషాభిమానులు, భాషోద్యమకారులు అడిగిన నిక్కచ్చులు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. లేదు అంటే ఆగస్టు 15 నుండి మేము ఈసారి మామూలు ప్రజా ఉద్యమం కాదు, జన్జీ అని దానికి పేరు పెట్టుకుంటాం. జన్జీ ప్రజా ఉద్యమాన్ని మొదలు పెట్టేస్తాం. 2000 సంవత్సరాల చారిత్రక నేపథ్యంలో పంచదారులపై వైసీపీ కుట్ర పన్నుతోందని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆరోపించారు. ఆర్కియాలజీ విభాగ నియమ నిబంధనలను అనుసరించి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అక్కడ మైనింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రొహిబిటెడ్, రిస్ట్రిక్టెడ్ జోన్లలో మైనింగ్ జరగడం లేదని తెలిపారు. చారిత్రక సంపదను, బుద్ధిస్ట్ మోన్యుమెంట్లను కాపాడుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. దీనిపై వైసీపీ ప్రభుత్వం పని గట్టుకుని విష ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎందుకు పనికిరాని ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మా పంచదారుల పుణ్యక్షేత్రం మీద చాలా ఆయాసపడుతున్నారు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. దీంట్లో ఎంటైర్ ఒక ఆ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ పంచదారుల పుణ్యక్షేత్రం ఏదైతే ఫణిగిరి అంటామో ఆ పుణ్యక్షేత్రం గురించి కొన్ని నిజ నిజాలని తీసుకుని ప్రజల ముందుకి మీ ద్వారా రావాలని అనుకుని ఈరోజు రావటం జరుగుతూ ఉంది. ముందుగా వాస్తవానికి 13వ శతాబ్దంలో తూర్పు చౌరులు అని చెప్పి ఈ పుణ్యక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. దాని తర్వాత కాకతీయులు కానీ, శ్రీకృష్ణదేవరాయలు కానీ అందరూ కూడా ఒక్కలే కాదు చాలామంది ఈ టెంపుల్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు 1899లో చాలా వరకు ఇన్ని మీద ఉన్న మొత్తం ఆ లిపిల్ని ఇవన్నిటిని కూడా భద్రపరిచి మైసూరు ఏఎస్ఐ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలోని భద్రపరచడం జరిగింది. అది మీరు కూడా చూడొచ్చు. సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్ వాల్యూమ్ పబ్లిష్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు
పబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో పూర్తిగా ఎందుకు నేను ఇవన్నీ కూడా నేను మాట్లాడుతున్నానంటే వీటికి ఆధారాలు పూర్తిగా ఈరోజు ఏదో సుందర విజయ్ కుమార్ వచ్చాడనో లేకపోతే ఇంకోళ్ళు వచ్చారో అనేది కాదు. వాస్తవానికి ఆ ఏదైతే ఆ హిల్ ఉందో పనిగిరి అనేది ఏదుందో ఈ రోజుది కాదు, 2000 సంవత్సరాల పైచీలకు చరిత్ర ఉంది. ఇది వాస్తవం. ఇవన్నీ కూడా మన ఇండియన్ కల్చర్లోని హిస్టారికల్ ఎవ్రీథింగ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, ఇండియన్ ఆర్కియాలజీ దీంట్లోనే ఇప్పుడు వాళ్ళ అండర్లోనే ఆ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ఉంది. స్టేట్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం వాటిలో ఏదైతే మరి టెంపుల్ ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకటి ధర్మలింగేశ్వర స్వామి టెంపుల్, రాధా మాధవ స్వామి టెంపుల్, విశ్వేశ్వర స్వామి వారి టెంపుల్, ఈ 3 టెంపుల్స్ కలిపితే పంచదారులు ఇదంతా కలిపి 7.38 ఎకరాలు 7.38 ఎకరాలు వీటిలో ఉంది. అక్కడ పంచదారులు వస్తాయి. వాటర్ అది ఎక్కడి నుంచి వస్తుంది, ఏమొస్తుంది అనే దాని మీద భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శోధించకుండా నమ్మి ఈ రోజు వరకు ఈ భారతదేశం మొత్తంలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్, అది చాలా గట్టిగా నమ్ముతాం దాన్ని. ఈ రోజు వరకు కూడా సెక్యూర్ చేసుకుంటానే వచ్చాం అందరమే. దీని మీద కొంత నిజానిజాలని నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇది చరిత్ర. ఇందులో చట్టాలు కూడా ఉన్నాయి, ఆర్కియాలజీ చట్టాలు కూడా ఉన్నాయి. దీంట్లో చట్టాల్లో మీకు తెలుసు మొత్తం దేశం మొత్తంలో కొన్ని జోన్స్ ఉంటాయి. ఒకటి ప్రొహిబిటెడ్, 2 రిస్ట్రిక్టెడ్, 3 రెగ్యులేటెడ్. ఏదైతే మాన్యుమెంట్స్ ఉన్నాయో ఆ మాన్యుమెంట్స్ నుంచి 100 మీటర్స్ వరకు ప్రొహిబిటెడ్, ఎవ్వరు ఏది చేయడానికి లేదు. ఏ డైరెక్షన్ లోనైనా, అంటే ఒక డైరెక్షనే కాదు, ఎనీ డైరెక్షన్ ఫ్రమ్ ద మాన్యుమెంట్స్. 100 మీటర్స్ అనేది ప్రొహిబిటెడ్. 2 అక్కడి నుంచి 200 మీటర్స్ రెగ్యులేటెడ్. తర్వాత జోను 300 మీటర్స్ వరకు రెగ్యులేటెడ్. రెగ్యులేటెడ్ లో మాత్రం మనం డీజీ ఎవరైతే ఉన్నారో అత్యున్నతమైన ఆ మైన్స్ దీంట్లోనే హెడ్ ఎవరైతే ఉన్నారో ఇండియాకి, ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వస్తే తప్పితే మనం అక్కడ ఏ కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు. మిగిలిన 2 జోన్స్ ఏదైతే 100, 200 ఉందో ఆ 2 జోన్స్ లోని ఎట్టి పరిస్థితుల్లో ఏది చేయడానికి లేదు. యలమంచిలి నియోజకవర్గం అనేది ఇది నార్మల్ విషయం కాదు. యలమంచిలి నియోజకవర్గానికి కొన్ని వేల సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది. మేఘాద్రిగడ్డ బాలికల గురుకుల పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని విశాఖ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, విద్యార్థులు కలుపుకొని కలెక్టర్కి వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారని, తల్లిదండ్రులు విన్నా పట్టించుకోవటం లేదని వారు ఆరోపించారు. 2 దశాబ్దాలుగా ఎంతోమంది దళిత పేద విద్యార్థులను ఉన్నతమైన స్థాయికి చేర్చిన మేఘాద్రిగడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను పూర్తి స్థాయిలో మూసివేసే ప్రక్రియ జరుగుతుందని ఆరోపించారు. ఐఐటి, జేఈఈ, నీట్ కోచింగ్ పేరుతో తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం లేకుండా విద్యార్థులను ఇతర గురుకులాలకు పంపించడం అన్యాయమని అన్నారు. సడన్గా మా పాపని వేరే హాస్టల్ షిఫ్ట్ చేస్తున్నామని చెప్పి ఫోన్ చేసి 9 గంటలకు ఫోన్ చేసి 11 గంటలకల్లా పాపను వచ్చి తీసుకెళ్ళిపోండి అని లగేజ్తో పాటు బయటకు పంపించేశారు. ప్రతి పిల్లల విషయంలో జరిగింది కూడా ఇదే. మా పిల్ల ఒక్కటే అని కాదు, మొత్తం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లల వరకు ప్రతి ఒక్కరికి జరిగింది ఇదే. ఎవ్వరికి మాకు రిపోర్ట్ చేయలేదు, మాకు ఒక ఫోన్ చేయలేదు, ఒక మెసేజ్ లేదు, ఏమీ లేకుండా మా పిల్లల్ని సడన్గా పంపించారు. ఇదేంటండి సడన్గా పంపించారు, మీరు మీటింగ్ పెడతానన్నారు కదా అనేసి అంటే దానికి కూడా మేడం సమాధానం చెప్పలేదు. అయినా మా పర్మిషన్ లేకుండా మా పిల్లల్ని పంపించడానికి వాళ్ళకి ఎవరిచ్చారు రైట్స్? కానీ మా పిల్లలు ఎక్కడ వేసుకోవాలో ఆ రైట్స్ మాకున్నాయి. మమ్మల్ని అడగాలి కానీ ఒక మాట మమ్మల్ని అడగలేదు, మాకు చెప్పలేదు. మాకు చెప్పకుండా సడన్గా పంపించేసి మేము లిస్ట్ అక్కడ ఎక్కడికో పంపించేసాము, మీ పిల్లలు తీసుకొని వెళ్ళిపోయి అక్కడ జాయిన్ చేసుకోండి అని పిల్లలతో మాట్లాడేసి మాకు సడన్గా ఫోన్లు చేసి పిల్లలు ఇచ్చి పంపించేశారు. ఇదేంటి పరిస్థితి? మా అలాగని మళ్ళీ మేము వెళ్ళి అక్కడ అడిగితే మాకు ఎవరు సమాధానం చెప్పలేదు, మాకు ఎవరు న్యాయం చేయలేదు. 4 రోజుల నుంచి మేము పిల్లలు పెట్టుకొని అదే ప్లేస్లో అక్కడే ఉంటున్నాం. మేము పై అధికారులు ఏం చేస్తున్నారు ఎవరికి తెలియట్లేదా? 4 రోజుల నుంచి మేము ఇలా తిరుగుతుంటే ఒక్కరికి తెలియట్లేదా? ఎవరు స్పందించలేదు. మా బాధ కలెక్టర్ గారికి చెప్పుకుందామని వస్తే ఈయన కూడా స్పందించలేదు. మేము ఇప్పుడు ఏమి చేయలేము అలానేసి ఆయన చేతులు ఎత్తేసారు. ఆయన చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు కానీ ఆయన చెయ్యరు. ఎందుకంటే ఇదంతా ఒకటైపోయింది. మా పిల్లలకి అన్యాయం చేయాలని చూస్తున్నారు అంతే. మా పిల్లలకి న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడే ఉంటాం. మేము ఇక్కడి నుంచి అడుగు కదలం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల దాదాపు 2 శతాబ్దాలుగా చాలా మంది పిల్లలు వాళ్ళ భవిష్యత్తులు కూడా ఎంతో బాగా ఎదిగిన పిల్లలు ఇక్కడ చదువుకున్నారు. అలాంటి పాఠశాలలో ఈరోజు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్న పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎటువంటి మీటింగ్ పెట్టకుండా, వాళ్ళ పేరెంట్స్కి ఎటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా ఓన్లీ ఆటోకు డబ్బులు ఇచ్చి వేరే గురుకులాలకి
పంపించిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇదేంటి, ఇది తప్పు కదా అని పేరెంట్స్ వెళ్ళి ప్రశ్నిస్తే మాకు పైనుంచి వచ్చిన జీవోలు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ప్రిన్సిపల్ అక్కడున్న యాజమాన్యం చెప్పే పరిస్థితి. దీని మీద మనం కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ధర్నా చేద్దామని, కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వినతి పట్టుకుని ఇచ్చుకుందాం, లేకపోతే ఇక్కడికి వచ్చి మాట్లాడదామని కలెక్టర్ ఆఫీస్ లోపలికి వెళ్తే కలెక్టర్ గారు పూర్తిగా ఈ యొక్క పార్టీకి లేదా ఈ యొక్క ప్రభుత్వానికి తొత్తులా మారిపోయి మేము అసలు ఏమీ చేయలేము, అది ఎక్సలెన్స్కి కేటాయించింది, ఐఐటి నీటికి కేటాయించిందని ఆయన చెప్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం డేటా సెంటర్ పేరుతోని లేకపోతే ఏదో డెవలప్మెంట్ పేరుతో ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి 99 పైసలకే భూమి ఇస్తామని చెప్తా ఉంది. మరి అలాంటప్పుడు పిల్లలకి 1 ఎకరం భూమి ఇచ్చి ఆ ఐఐటి నీటి అక్కడ పెట్టలేరా? ఈ యొక్క బాగా నడుస్తున్న స్కూల్ని ఈ యొక్క ఐఐటికి నీటికి కేటాయించాలా? ఈరోజు ఈ యొక్క పాఠశాలని పూర్తిగా ప్రైవేట్ వాడి చేతికి ఇచ్చి ఆ ప్రైవేట్ వాడికి కూడా సంవత్సరానికి 4 కోట్లు కేటాయించారు. 4 కోట్ల రూపాయలు కూడా ఏ ఒక్క డెవలప్మెంట్కి కానీ లేకపోతే ఆ చుట్టూ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కూడా వాడకూడదు. అమరావతి నిర్మిస్తామని ఆర్భాటం చేస్తున్నారని, ప్రజా రాజధాని అనుకుని అప్పట్లో మద్దతు ఇచ్చామని తెలుగు సత్య అధ్యక్షులు బివి రామ్ అన్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ను మూసివేయడం దారుణమంటూ దుయ్యబట్టారు. తనను జగన్కి పెయిడ్ ఆర్టిస్ట్ అనడం అవాస్తవమని అన్నారు. ఆషాఢంలో ఎయిర్పోర్ట్ ఎలా ప్రారంభిస్తారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారు ఒక లేని సంస్కృతిని తీసుకొచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం, బీజేపీ హిందూ పార్టీయా, ముస్లిం పార్టీయా, క్రైస్తవ పార్టీ చెప్పాల్సిన సమయం ఆసనమైంది. మరి హిందూ మతం ప్రకారం చూసుకుంటే ఆషాఢ మాసం శూన్య మాసంలో ఎటువంటి ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపన కానీ చేయరు. మరి ఇవాళ సనాతన ధర్మాన్ని పక్కకు పెట్టి వెళ్తున్నారంటే మనం భావి తరాలకి ఏ మెసేజ్ ఇస్తామో అడుగుతున్నాం. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అమరావతి ప్రజా రాజధాని అన్నారు. అది ప్రజా రాజధాని కాదు, కార్పొరేట్ రాజధాని. మరి ఈరోజు వీళ్ళు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. మొన్నే చూసాం, ఫస్ట్ ఫేజ్లో ఏవైతే రైతులు 33 ఎకరాలు భూమి ఇచ్చారో, మరి తర్వాత వచ్చి ప్రభుత్వం వాళ్ళు 5 ఏళ్ల పాటు ఓటును పడ్డారు. రేపు 2029 ప్రభుత్వం రాకపోతే ఈ రైతుల పరిస్థితి ఏంటి అడుగుతున్నారు. మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. 50 ఎకరాలు ముందన్నారు, ఇప్పుడు 20 ఎకరాలు అన్నారు. మరి మేము ఒకటే చెప్తున్నాం, రైతులకు న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు ఈ తెలుగు చేతి పోరాటం ఆందోళన చేస్తున్నాం. మరి గతంలో మనం చూసాం, జగన్ దగ్గర కొందరు రైతులు వెళ్ళారు, అమరావతి రైతులు న్యాయం చేయమని. మరి ఈవేళ పక్క పార్టీకి వెళ్ళి ఆశ్రయిస్తున్నారంటే అమరావతి రైతులు నిజంగా అమరావతి రైతులు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక టీం పంపిస్తే ఆ టీంని రైతులు దాడి చేశారు అని తప్పుడు విధానం చేశారు. నిజంగా రైతు ఎప్పుడు దాడి చేయడు. తన పంట గిట్టుబాటు ధర రాకపోయినా సరే రైతు ఆవేదనతో ఉంటాడు తప్ప ఏ రోజు రైతు దాడి చేసిన సంఘటన లేవు. మరి ఈరోజు టీడీపీ గోండాలే దాడి చేసి వాళ్ళు రైతులు దాడి చేసి చెప్పంటున్నారు. మరి గతంలో మనం చూసాం, 3 రాజధానుల పైన మాదిగా గురునాథం ఒక పెట్టాడు, 11,70,000 చేశాడు 3 రాజధాని కోసం. ఆ 3 రాజధాని కూడా లోకేష్ చేయించాడు. ఎందుకంటే ఇవాళ ఆ గురునాథ్ ఎక్కడ ఉన్నాడు, టీడీపీ పార్టీలో ఉన్నాడు. మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. గురునాథాన్ని మరి నాడు ఎలా చేశారు జగన్ అన్నారు. సో తెలుగుదేశం పార్టీ ప్రజలను నైవంచం చేస్తుంది, రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది. జగన్నాథ రథయాత్రలో భాగంగా నేడు విశాఖలో టర్నర్ చౌటరీలో శ్రీ 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 జగన్నాథ స్వామి 6వ అవతారమైన పరశురామ అవతారంలో స్వామి దర్శనమిచ్చారు. ధర్మ సంస్థాపన కోసం తల్లి రేణుకామాత పిలుపు మేరకు పరశురాముడు కార్తికేయ మహారాజును సంహరించి గోమాతను కాపాడి 7 ఋషులలో ఒకరుగా నిలిచారని అర్చకులు తెలిపారు. తండ్రిని సంహరించిన క్షత్రియ అహంకారంపై స్వామి కన్నెర చేసి చిరంజీవిగా నిలిచారని అన్నారు. ఈరోజు మన విశాఖపట్నంలో వేయించేసి ఉన్న శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్రలో 6వ రోజు సందర్భంగా స్వామివారికి పరశురామావతారం వేయడం జరిగింది. ఈ స్వామివారి యొక్క విశిష్టత ఏమంటే, స్వామివారు కార్తవీర్యార్జునుడు అనే ఒక మహారాజు తాను చేసిన తప్పిదాలని ఖండించడం కోసం అని చెప్పి స్వామివారు అవతారం తీసుకున్నారు. ఒకసారి కార్తవీర్యార్జునుడు ఈ పరశురాముల వారి తండ్రి జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చి అక్కడ ఆతిథ్యం స్వీకరించి అక్కడ గోవును చూస్తాడు. కామధేనువు యొక్క కూతురు అన్నమాట ఆ గోవు ఎన్ని కావాలంటే అన్ని సృష్టిస్తూ ఉంటుంది. అయితే ఆ గోవు బ్రాహ్మణుల దగ్గర కాదు, రాజప్రసాదంలో ఉండాలని చెప్పి ఆ గోవుని బలవంతంగా తీసుకువెళ్ళిపోతాడు. జమదగ్ని మహర్షి యొక్క శిరస్సును కూడా ఖండిస్తాడు. ఈ విషయం తెలిసి రేణుగాదేవి పరశురాముడిని 21 సార్లు పిలుస్తుంది. అప్పుడు పరశురాముడు ఇదంతా విని వెళ్ళి ఆ రాజును సంహారం చేసి కార్తవీర్యార్జునుడిని
ఈ యొక్క ధర్మ సంస్థాపన చేసి ఆ గోవును కూడా తీసుకువస్తాడు. ఆ విధంగా రేణుకాదేవి 21 సార్లు పరశురాముడిని పిలవడం వల్ల స్వామివారు 21 సార్లు భూమండలం అంతా క్షత్రియుల్ని ప్రక్షాళన చేస్తాడు. ఆ విధంగా ఈ అవతారం ద్వారా స్వామి ఇప్పటికీ కూడా మనందరి మధ్యన చిరంజీవిగానే సప్త చిరంజీవుల్లో ఒకటిగా, భవిష్యత్తులో సప్తఋషుల్లో ఒకటిగా వెలుగొందుతూ ఉంటాడు. తొలి త్రైమాసికంలో నికర ప్రత్యక్ష పన్ను వసూలు 19.47% పెరిగి 41,568 కోట్లకు చేరాయని ఏపీ తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సురేష్ బత్తిని తెలిపారు. ఇందులో ఏపీ వాటా 6,607.53 కోట్ల రూపాయలు కాగా రాష్ట్రంలో వసూలు 17% వృద్ధి నమోదు చేశాయని తెలిపారు. గత 3 ఏళ్లుగా 2 రాష్ట్రాల్లో పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య కూడా స్థిరంగా పెరుగుతుందని అన్నారు. కార్పొరేట్ ఇతర ఆదాయపు పన్ను వసూళ్లలో గణనీయమైన పురోగతి నమోదైందని వెల్లడించారు. విశాఖలో కొత్తగా నిర్మించిన ఆదాయ పన్ను శాఖ అధికారుల నివాస సముదాయం సాగర్ సమీరం ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వివరాలను వెల్లడించారు. హౌసింగ్ రిక్వైర్మెంట్ ఈజ్ ఎసెన్షియల్ సో దట్ దే విల్ నాట్ హ్యావ్ ప్రాబ్లమ్ ఇన్ డే టు డే వర్క్. దానికోసం మేము హౌసింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో ఆ విధంగా ఇంకా చాలా హౌసింగ్ క్రియేట్ చేయవలసి ఉంది. అది స్లోగా క్రియేట్ చేస్తూనే ఉంటాం. మోటివేట్ చేసి అసెసీస్ని, ఎస్పెషల్లీ సాలరీడ్ అసెసీస్ని మోటివేట్ చేసి రిఫండ్స్ని రాంగ్గా క్లెయిమ్ చేసుకోమని చెప్తున్నారు. అది కొంచెం అవాయిడ్ చేస్తే దేశానికి చాలా మంచిది. వేరెవర్ దే ఆర్ డ్యూ టు గెట్ రిఫండ్ దే షుడ్ గెట్, బట్ నాట్ దట్ రాంగ్గా క్లెయిమ్ చేయకూడదు అనేది నా విజ్ఞప్తి. సో వాళ్ళకి రాంగ్గా క్లెయిమ్ చేసిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎనీవే ఫ్యూచర్లో ఉంటాయి. దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి రాంగ్ క్లెయిమ్ని అవాయిడ్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ట్యాక్స్ పేయర్స్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ఫర్ దర్ ఈమెయిల్ అడ్రస్ టు ఫైల్ దేర్ రిటర్న్స్. నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళ సొంత ఈమెయిల్ అడ్రస్ని వాడుకొని సొంత మొబైల్ నెంబర్ని ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడైనా ట్యాక్స్ నోటీస్ వచ్చినప్పుడు దే విల్ బి అవేర్ దట్ దేర్ ఇస్ ఎ ట్యాక్స్ నోటీస్. దానికి ఇమీడియట్గా అటెండ్ అవటానికి ఉంటుంది. వేరాజ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ ఈమెయిల్ అడ్రస్ లేకపోతే ఎవరో ఈమెయిల్ అడ్రస్ ఇస్తే ఇట్ విల్ బికమ్ డిఫికల్ట్ ఫర్ దెమ్. దానివల్ల మా దగ్గర లాట్ ఆఫ్ డిమాండ్స్ వచ్చినాయి లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో, విచ్ అసెసీస్ ఆర్ కమింగ్ టు నో లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్. దెన్ దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ issues and problems which can be avoided if they use their own mobile number, their own email address. పెద్ద ట్రాన్సాక్షన్స్, పెద్ద స్కామ్స్ అట్లాంటివి మేము డెఫినెట్గా ట్రైయింగ్ టు అటెండ్, బట్ వీఆర్ లిమిటెడ్ మ్యాన్ పవర్. ఇఫ్ యూ సీ ఫర్ ఎ స్కేల్ ఆఫ్ కంట్రీ వీఆర్ అరౌండ్ 70,000-80,000 ఎంప్లాయీ బేస్, అండ్ ఆన్ దట్ ఎన్ఫోర్స్మెంట్ బేస్ is not even 5,000. So that problem is there because we have to attend to taxpayer services, enforcement, and we have to do assessment. So many things are there. So unna employee level is quite low compared to any other part of the world, though technology is there. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భోగాపురం ఎయిర్పోర్ట్ లోపలి దృశ్యాలు వైరల్. ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎయిర్పోర్టు ప్రారంభం. అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంటే దేశ రైతాంగం సర్వనాశనం. రైతు సంఘాల సమన్వయ కమిటీ హెచ్చరిక. చారిత్రక నేపథ్యంలో పంచదారులపై వైసీపీ విష ప్రచారం. విశాఖలో ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మండిపాటు. తెలుగుదండు మాతృభాష పరిరక్షణకు మార్గమేది అంటూ ప్రశ్నిస్తున్న తెలుగుదండు. భాషా రక్షణకై తరలి రావాలని రాష్ట్ర వ్యాప్త చర్చా వేదికకు పిలుపు. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.